ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో ఉగాది పండుగ అయితే రాబోతుంది కదండి. అయితే ఉగాది పండుగ రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, ఈ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, ఈ రోజు ముఖ్యంగా ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, అలాగే ఈ రోజు ఇంటికి ఏ వస్తువులను తెచ్చుకోవాలి, అలాగే ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ ఉగాది పండుగ నుండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే ఈ నూతన సంవత్సరం అందరి జీవితాలలో సంతోషాలను నింపాలని, మన అందరి జీవితాలు ఉగాది పచ్చడిలాగే మధురంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మరొకసారి మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలండి. హిందువులు ముఖ్యంగా జరుపుకునే పండుగలలో ఈ ఉగాది పండుగ కూడా ఒకటండి. ఈ ఉగాది పండుగ నుండే మనకి తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభం అవుతుంది. అయితే ప్రతి సంవత్సరము కూడా మనకి ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి తిథి రోజున అయితే వస్తుందండి. ఇంకా ఈ రోజు నుండే మనకి చైత్ర మాసం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే వసంత ఋతువు కూడా ఈ రోజే ప్రారంభం అవుతుందండి. అలాగే ఈ ఉగాది పండుగ రోజున మనకి చైత్ర వసంత నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి. అయితే ఇన్ని విశేషాలతో కూడుకుని ఉన్న ఈ ఉగాది పండుగ ఈ 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది అని అంటే 2025 మార్చి 30 ఆదివారం రోజు అయితే వచ్చిందండి. ఈ రోజుతో మనకి శ్రీ క్రోధినామ సంవత్సరం పూర్తయి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అయితే ప్రారంభం అవుతుంది. ఈ నూతన సంవత్సరానికి మనం స్వాగతం ఎలా పలకాలి, ఈ రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, పూజా కార్యక్రమం ఎలా నిర్వహించుకోవాలి అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. మనకి ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైన పండుగలు కానీ, పూజలు కానీ, వ్రతాలు కానీ ఇంట్లో ఉన్నప్పుడు మనం ఇంటిని పూజా మందిరాన్ని ముందుగానే డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాం కదండి. అలాగే ఈ ఉగాది పండుగ కోసం కూడా మనం ఇంటిని పూజా మందిరాన్ని ముందుగానే క్లీన్ చేసుకోవాలి. అయితే ఈ ఉగాది పండుగ కోసం ఉగాది పండుగ రోజునే ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చా అంటే చేసుకోకూడదండి. ఈ రోజు సూర్యోదయానికంటే మనం ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలస్నానం ఆచరించి మనం షట్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని తయారు చేసుకుని పూజా మందిరంలో పూజ చేసుకుంటాం కాబట్టి మనకి ఈ రోజు డీప్ క్లీనింగ్ చేసుకోవడం అయితే కుదరదు. ఇంకా ఉగాదికి ముందు రోజు మనకి కొత్త అమావాస్య ఉంటుందండి. ఈ రోజు మనం గ్రామ దేవతల్ని అలాగే లక్ష్మీదేవిని పూజించుకుంటాం కాబట్టి ఈ రోజు కూడా పూజా మందిరాన్ని ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకోవడానికి అయితే కుదరదు. అందుకని ఉగాది కంటే 2 రోజులు ముందుగానే మీరు ఇంటిని పూజా మందిరాన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకోండి. ఇంకా ఉగాది పండుగ రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తైలపింగన స్నానం అయితే ప్రతి ఒక్కరూ ఆచరించాలండి. అంటే వంటికి నువ్వుల నూనె పట్టించి స్నానం ఆచరించాలి. ఇలా స్నానాన్ని చిన్న పిల్లలు పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. ఈ ఉగాది పండుగ రోజున వంటికి నువ్వుల నూనెను పట్టించి తలస్నానం ఆచరించడం వల్ల మనకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయని అంటారు. అలాగే ఈ నూతన సంవత్సరం రోజున ఈ విధంగా స్నానం ఆచరించడం వలన మనకి సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు కలుగుతాయని మన పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. స్నానానంతరం ప్రతి ఒక్కరు కూడా నూతన వస్త్రాలను ధరించాలి. ఈ నూతన వస్త్రాలు సాంప్రదాయబద్ధమైన వస్త్రాలను ధరిస్తే మంచిదండి. నూతన వస్త్రాలు లేని వారు ఉతికిన వస్త్రాలు ధరించవచ్చండి. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా చిరిగిపోయిన మాసిపోయిన వస్త్రాలను ధరించకూడదు. ఈ విధంగా మనం రెడీ అయిన తర్వాత ముందుగా మనం ద్వారలక్ష్మి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ఈ రోజు ద్వారలక్ష్మి పూజ చేసుకుని ఆ తర్వాతే మనం నిత్య పూజ అనేది చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో ద్వారలక్ష్మి పూజ ఏ విధంగా చేసుకోవాలనే వీడియో ఉందండి. ఆ వీడియో చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ద్వారలక్ష్మి పూజను సూర్యోదయం కంటే ముందుగానే నిర్వహించుకోవాలండి. అంటే తెల్లవారుజామున 5 నుండి 6 గంటల లోపు మీరు ద్వారలక్ష్మి పూజను అయితే పూర్తి చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరం రోజున లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెట్టాలని కోరుకుంటూ ముందుగా ద్వారలక్ష్మి పూజను అయితే నిర్వహించుకోవాలి. గడప పూజ పూర్తయిన తర్వాత మనం పూజా మందిరంలో ఉగాది పూజను అయితే నిర్వహించుకోవాలి. ముందుగా పూజా మందిరంలో మనం ముందు రోజు పూజ చేసిన పూల నిర్మాల్యాలను, పూజా సామాగ్రి అన్ని కూడా తీసేసి వాటన్నిటిని కూడా శుభ్రం చేసుకుని మనం పూజా పీటకు తడిబట్ట పెట్టుకుని పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు పెట్టుకుని ఆ ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమలు ఉంచి పూజా పీటను అయితే సిద్ధం చేసుకోవాలి. ఒకవేళ మీకు పూజా పీట పైన బియ్య పిండితో ముగ్గు పెట్టుకోవడానికి కుదరకపోతే పూజా పీట పైన కొద్దిగా పసుపు కుంకుమలను ఉంచి మీరు పూజను అయితే ప్రారంభించుకోవచ్చు. అయితే మీరు పూజా మందిరం సపరేట్ గా ఉంటే పూజా మందిరాన్ని కూడా తడిబట్ట పెట్టుకుని బియ్య పిండితో ముగ్గు అయితే పెట్టుకోండి, చాలా మంచిది. ఆ తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి, పువ్వుల మాలలతోటి దేవుడి పటాలను అందంగా అలంకరించుకోండి. నేనైతే ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతో దేవుడి పటాలను ఈ విధంగా అయితే అలంకరించుకున్నాను. అయితే ముఖ్యంగా ఈ ఉగాది పండుగ రోజున ఏ దేవుణ్ణి పూజించాలని చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అయితే ఈ రోజు ఈ దేవుణ్ణి పూజించాలని ఏమీ లేదండి. ముఖ్యంగా మనం మన ఇష్ట దైవాన్ని అయితే పూజించుకోవచ్చండి. అంటే మీరు ఏ దేవుణ్ణైనా పూజించుకోవచ్చు, లేదు అంటే మీ ఇంటి దేవుణ్ణైనా మీరు ఈ రోజు పూజించుకోవచ్చు. అంటే ఈ రోజు వారాన్ని బట్టి కూడా మనం ఆ వారానికి సంబంధించిన దేవుణ్ణి అయితే పూజించుకోవచ్చండి. మనకి ఈ సంవత్సరం ఉగాది పండుగ ఆదివారం వచ్చిందండి. ఆదివారానికి అధిదేవత సూర్య భగవానుడు కూడా పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే పార్వతీ పరమేశ్వరులకు కానీ, లక్ష్మీనారాయణలకు కానీ ఇలా మీ పూజ
పూజా మందిరంలోనన్నా ఏ దైవానికైనా మీరు పూజ చేసుకోవచ్చు, లేదు అంటే మీ ఇష్ట దైవానికి మీరు పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ రోజు ఆదివారం కాబట్టి సూర్య భగవానుడు ఉదయించే సమయంలో సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిదండి. మనకి తల్లిదండ్రులతో సమానమైన వారు ఆది దంపతులు శివపార్వతులు కాబట్టి ఈ రోజు శివపార్వతులను కూడా పూజించాలి. అలాగే మనం ఏ పూజ చేసినా ప్రథమ పూజ గణపతికి చేస్తాం కాబట్టి ముందుగా ప్రథమ పూజ గణపతికి చేసుకుని ఆ తర్వాత శివపార్వతులను పూజించి ఆ తర్వాత లక్ష్మీనారాయణని పూజించుకోవచ్చు. నేను ఈ పూజ అనే కాదండి, పూజా మందిరంలో నేను ఏ పూజ నిర్వహించుకున్నా ముందుగా ప్రథమ పూజ గణపతికి చేసి ఆ తర్వాత శివపార్వతుల్ని పూజించుకుని ఆ తర్వాత లక్ష్మీనారాయణని అయితే పూజించుకుంటాను. ఇక్కడ నేను పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటున్నానండి. ఈ రోజు మనం ఎన్ని దీపాలైనా పూజలో పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3 దీపాలను పెట్టుకున్నాను. నిత్య దీపారాధన కుందులు, అలాగే కామాక్షి దీపం. మీ దగ్గర కామాక్షి దీపం ఉంటే పూజలో పెట్టుకోండి, లేకపోయినా కూడా ఏం పర్వాలేదు. ఇంక ఈ రోజు దీపారాధన కోసం ఆవు నెయ్యిని ఉపయోగిస్తే చాలా మంచిదండి. కుదరలేని వారు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోండి. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున ముఖ్యంగా మనం కొన్ని వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలండి. అందులో మొదటిది వచ్చేసి పసుపు కుంకుమ. కొత్త పసుపు కుంకుమలను తెచ్చుకుని మనం పూజా మందిరంలో పెట్టుకోవాలి. అలాగే కొత్త పసుపు కొమ్ములను కూడా తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకోవాలండి. కొత్త పసుపు కొమ్ములను ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఈ పసుపు కొమ్ములను పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో ఈ సంవత్సరం మొత్తం కూడా శుభకార్యాలు జరుగుతాయని, అలాగే మన ఇంట్లో పసుపు కుంకుమలకు ఎటువంటి లోటు ఉండదని అంటారు. ఈ పసుపు కొమ్ములు ఎన్నైనా పెట్టుకోవచ్చండి. అలాగే కొత్త బెల్లాన్ని కూడా తెచ్చుకుని మనం పూజా మందిరంలో పెట్టుకుని ఈ బెల్లాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఎందుకంటే ఈ కొత్త బెల్లం ఎంత తీయగా అయితే ఉంటుందో ఈ నూతన సంవత్సరంలో మన జీవితం కూడా అంతే తీయగా ఉండాలని ఈ విధంగా బెల్లాన్ని కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ఉగాది పండుగ రోజున ఈ సంవత్సరం నూతన పంచాంగం పుస్తకాన్ని అలాగే నూతన బంగారు ఆభరణాలను కూడా మనం ఈ పూజలో అయితే పెట్టుకోవచ్చండి. ఒకవేళ మీ దగ్గర నూతన బంగారపు ఆభరణాలు లేకపోతే పాత ఆభరణాలనే ఆవు పాలతో శుద్ధి చేసుకుని మీరు పూజలో పెట్టుకోవచ్చు. ఎందుకు ఇవన్నీ పెట్టుకోవాలి అని అంటే మన పూజా మందిరం ఎంత నిండుగా అయితే ఉంటుందో ఈ నూతన సంవత్సరం మన ఇంటికి వచ్చే సిరి సంపదలు కూడా అంతే నిండుగా ఉంటాయి. అలాగే వీటితో పాటుగా ఈ రోజున షడ్రుచులతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని కూడా పూజా మందిరంలో పెట్టుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించి ఈ పచ్చడిని తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా పూజ పూర్తయిన తర్వాత స్వీకరించాలి. ఇలా పూజ కోసం అన్ని కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ఇప్పుడు పూజా పీట పైన కొద్దిగా జవ్వాది పౌడర్ అయితే వేసుకోండి. ఈ జవ్వాది పౌడర్ మనకి మంచి సువాసన అయితే వస్తుందండి. ఇలా చేయడం వలన మనకి పూజా రూమ్ అంతా కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ముందుగా దీపారాధన అయితే చేసుకోవాలండి. దీపారాధన చేసిన తర్వాత దీపం దగ్గర 2 అక్షింతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత ఆచమనం అయితే చేసుకోవాలండి. ఆచమనం చేసుకుని పంచపాత్ర గ్లాసుకు గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ గ్లాసులోకి కొద్దిగా గంధం 2 అక్షింతలు ఒక పుష్పాన్ని వేసి ఆ నీటిని పుణ్యనదుల పేర్లన్నీ కూడా చెప్పుకుని ఆ నీటిని పూజా ద్రవ్యముల పైన పూజా పీట పైన మన పైన చిలకరించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం గణపతికి పూజను అయితే నిర్వహించుకోవాలండి. ముందుగా స్వామివారి పాదాల దగ్గర 2 అక్షింతలు పుష్పాలు ఉంచి స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు అన్ని కూడా చదువుకుంటూ స్వామివారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులతో పూజ చేయాలి. స్వామివారి శ్లోకాలు స్తోత్రాలు ఏవి చదవడం రాకపోతే ఓం గం గణపతి ఏ నమః అని అనుకుంటూ స్వామివారికి పూజ చేసుకోండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. నైవేద్యంగా బెల్లం ముక్క కానీ మీ దగ్గర ఏవో ఉంటే వాటిని సమర్పించవచ్చు. తాంబూలం కూడా సమర్పించి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షింతల పుష్పాలు తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి శిరస్సు వంచి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మీ పూజా మందిరంలో శివలింగం ఉంటే శివలింగానికి అభిషేకం నిర్వహించుకోండి. మీరు అభిషేకం పంచామృతాలతో కానీ లేదంటే కనీసం మంచినీటితోనైనా అభిషేకం నిర్వహించుకోవచ్చు. నేను ప్రతిరోజు కూడా మంచినీటితోనే స్వామివారికి అభిషేకం అయితే నిర్వహించుకుంటానండి. ఒకవేళ మీ ఇంట్లో శివలింగం లేకపోతే శివపార్వతుల ఫోటోలకి మీరు పూజ చేసుకోండి. అభిషేకం నిర్వహించవలసిన అవసరం లేదు. అభిషేకానంతరం శివలింగాన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ గంధం కుంకుమ బొట్లు పెట్టుకుని పూజలో పెట్టుకుని స్వామివారిని పువ్వులతో అందంగా అలంకరించుకుని స్వామివారిని తెలుపు రంగు పుష్పాలతో కానీ తెలుపు రంగు అక్షింతలతో కానీ పూజించుకోవాలి. అలాగే అమ్మవారికి కూడా పూజ నిర్వహించుకోండి. శివపార్వతులు ఇద్దరికి పూజ చేసుకోవాలి. అలాగే పూజా మందిరంలో గౌరీదేవి ఉన్నవారు గౌరీదేవి అమ్మవారికి పూజ చేసుకోండి. నేనైతే శివయ్య పూజ తర్వాత గౌరీదేవి అమ్మవారికి దుర్గాదేవి అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకుంటానండి. ఆ తర్వాత లక్ష్మీనారాయణ అయితే పూజించుకుంటాను. అసలు మనం ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటాం అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఉగాదిని యుగాది అని కూడా అంటారు. ఉగా ప్లస్ ఆది అని అర్థం. యుగ అంటే నక్షత్ర గమనం లేదా
జన్మ ఆయుష్ అని అర్థం. ఇంకా ఆది అంటే మొదలు అని అర్థం. మనకి ఉగాది నుండి జన్మ ఆయుష్లు మొదటి రోజు కనుక దీనిని యుగాది అని అంటారు. ఈ రోజే బ్రహ్మదేవుడు సృష్టి మొదలు పెట్టారని పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం సోమకుడనే రాక్షసుడు వేదాలను దొంగిలించిన కారణంగా విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి ఆ సోమకుడిని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవునికి అప్పగించిన కారణంగా బ్రహ్మదేవుడు ఈ యుగాది నుండే సృష్టి ఆరంభించాడని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మదేవుడు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే విశాల విశ్వాన్ని సృష్టించాడు కనుక సృష్టి ఆరంభానికి సంకేతంగా మనం ఉగాది పండుగను అయితే జరుపుకుంటాము. ఇప్పుడు లక్ష్మీనారాయణని అయితే పూజించుకోవాలి. లక్ష్మీనారాయణుల పాదాల దగ్గర 2 అక్షింతలు పుష్పాలు ఉంచి స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోవాలి. స్వామి అమ్మవారి శ్లోకాలు స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ స్వామి వారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలతో పూజ చేయాలి. అలాగే స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి తులసి దళాలతోటి పసుపు రంగు పుష్పాలతోటి అక్షింతలతోటి స్వామివారిని పూజించుకోవాలి. స్వామివారి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు అయితే ఉండాలండి. తులసి దళాలు లభించకపోతే పసుపు రంగు పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ స్వామివారిని పూజించుకోండి. స్వామివారికి పూజ పూర్తయిన తర్వాత అమ్మవారికి కూడా పూజ నిర్వహించుకోండి. అమ్మవారికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమార్చన నిర్వహించుకోండి. అమ్మవారికి కుంకుమార్చనతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొన్ని మంగళకరమైన వస్తువులు ఉన్నాయి కదండి. అంటే చిట్టి గాజులు కానీ తామర గింజలు కానీ కోమతి చక్రాలు లక్ష్మీ గబలు ఇవేవైనా ఉంటే వీటితోనైనా మీరు అమ్మవారికి పూజ నిర్వహించుకోవచ్చు. స్వామి అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇంకా మీ పూజా మందిరంలో ఉన్న మిగిలిన దేవతామూర్తులకు కూడా పూజను నిర్వహించుకోండి. ఇలా మనం పూజా మందిరంలో ఉన్న దేవీ దేవతలందరికీ కూడా పూజ నిర్వహించుకున్న తర్వాత ఇప్పుడు మనం పూజలో నూతన పంచాంగం పుస్తకాన్ని పెట్టుకున్నాం కదండి. ఈ పంచాంగ పుస్తకానికి కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలి. ఇప్పుడు పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులందరికీ ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలి. ఈ రోజు నైవేద్యంగా ప్రత్యేకంగా షడ్రుచులతో తయారు చేసినటువంటి ఉగాది పచ్చడిని నివేదించాలి. ఈ ఉగాది పచ్చడితో పాటుగా ఏదైనా తీపి పదార్థాన్ని కూడా స్వామి అమ్మవార్లకు సమర్పించాలి. లేదు అంటే ఈ సీజన్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ లేదా బెల్లం ముక్క పాలు వీటినైనా మీరు స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు తాంబూలం పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయని నివేదించి సాంబ్రాణి ధూపం చూపించి కర్పూర నీరాజనం సమర్పించాలి. ఉగాది పూజ పూర్తయిన తర్వాత మనం తప్పకుండా ఇక్కడ ఉగాది పచ్చడి స్వామి అమ్మవారి దగ్గర పెట్టాం కదండి. ఈ పచ్చడిని తప్పకుండా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు తప్పకుండా ఈ పచ్చడిని అయితే స్వీకరించాలి. పూజ పూర్తయిన తర్వాత ఉగాది పచ్చడి స్వీకరించిన తర్వాత మాత్రమే మనం ఏదైనా అల్పాహారం అయితే తీసుకోవాలి. ఎందుకని అంటే ఈ ఉగాది పచ్చడిలో ఉన్న 6 రుచులలో మనం ఈ పచ్చడి స్వీకరించిన వెంటనే మనకి ఏ రుచి అయితే తెలుస్తుందో ఆ రుచిని బట్టి మనకి సంవత్సరం అంతా ఉండబోతుందని మనకి పెద్దలు అయితే చెప్తూ ఉంటారు. అందుకని తప్పకుండా ఈ ఉగాది పచ్చడిని మనం అల్పాహారం కంటే ముందుగానే స్వీకరించాలి. ఈ ఉగాది పూజ పూర్తయ్యే వరకు మనం ఉపవాసం అయితే ఉండాలండి. పూజ పూర్తయిన తర్వాత ఉగాది పచ్చడి స్వీకరించి మనం ఆ తర్వాత ఏదైనా అల్పాహారం అయితే తీసుకోవచ్చు. ఉగాది పండుగ రోజున రోజంతా కూడా ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. పూజ పూర్తయిన తర్వాత ఏదైనా అల్పాహారం తీసుకోవచ్చు. అయితే ఈ సంవత్సరం మనకి ఉగాది పండుగ ఆదివారం వచ్చింది కదండి. అయితే ఆదివారం వచ్చింది కాబట్టి నాన్ వెజ్ తినవచ్చా పూజ పూర్తయిన తర్వాత అని చాలా మందికి డౌట్ అయితే వస్తుందండి. ఈ రోజు నాన్ వెజ్ లాంటివి ఏవి కూడా తినకుండా ఉంటేనే మంచిదండి. ఈ ఉగాది పండుగను మనం ఎంతో శుభదినంగా అయితే పరిగణిస్తామండి. అందుకని ఈ రోజున మనం ఏదైనా నూతన వ్యాపారాలు కానీ ఇంకా ఏవైనా నూతన కార్యక్రమాలు కానీ ప్రారంభించాలనుకుంటే ఈ రోజు ప్రారంభించండి, చాలా మంచిది. ఈ రోజున ప్రారంభించే వ్యాపారాలు కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తవుతాయండి. ఈ రోజున తప్పకుండా చిన్నవారు పెద్దవారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. భార్య భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదం అయితే తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనం సమర్పించి 2 అక్షంతలు పుష్పాలు తీసుకుని స్వామి అమ్మవారి పాదాల దగ్గర ఉంచి స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. ఈ పూజలో నేను తెలుసు కానీ తెలియక కానీ ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే క్షమించు తండ్రి అని స్వామి అమ్మవార్లకు నమస్కారం చేసుకోండి. స్వామి మాకు ఈ సంవత్సరం ఎటువంటి గండాలు కష్టాలు బాధలు లేకుండా ఇంట్లో వారందరూ కూడా సంతోషంగా చల్లగా ఉండేలా, ఇంకా మేము మా ఇంట్లో వారు ఏ పని ప్రారంభించినా అందులో ఎటువంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ కూడా దిగ్విజయంగా నిర్విఘ్నంగా కొనసాగేలా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండేలా చూడు తండ్రి అని, అలాగే ఎప్పుడూ కూడా మేము సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఆ స్వామి అమ్మవార్లకు చెప్పుకోండి. ఈ విధంగా ఉగాది పండుగ రోజు పూజను అయితే నిర్వహించుకోవాలండి. పూజ పూర్తయిన తర్వాత ఉగాది పచ్చడిని స్వీకరించి ఇంట్లో వారందరూ కూడా పంచాంగ పఠనం కానీ శ్రవణం కానీ చేయండి. ఒకవేళ మీకు ఉగాది పంచాంగ పఠనం శ్రవణం చేయడానికి కుదరకపోతే మీ ఇంటికి దగ్గరలో ఉన్న దేవాలయాల్లో కానీ మనకి టీవీల్లో కానీ సెల్ ఫోన్స్ లో కానీ ఈ ఉగాది పంచాంగ శ్రవణం అయితే ప్రసారం అవుతూ ఉంటుందండి. ఆ పంచాంగ శ్రవణం విన్నా
కూడా మీకు మంచి ఫలితాలే కలుగుతాయి. ఎందుకు పంచాంగ శ్రవణం చేయాలి అని అంటే ఈ పంచాంగ శ్రవణం వలన మన రాసులను బట్టి మన స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ముందే తెలుసుకోవచ్చండి. అందుకని ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం అయితే తప్పకుండా ఆచరించాలి. ఉగాది పంచాంగ శ్రవణం చేసేటప్పుడు దక్షిణం వైపుగా కూర్చుని పంచాంగ శ్రవణం చేయకూడదు. అలాగే ఈ ఉగాది పండుగ రోజున ఎవరైనా లేని వారికి దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. ఇది మనకి ఎండాకాలం కాబట్టి ఎవరికైనా పాదరక్షలు కానీ గొడుగులు కానీ మంచినీటిని కానీ దానం చేస్తే మంచిది. అలాగే ఈ రోజు విశేషంగా అన్నదానం లాంటి కార్యక్రమాలు చేసినా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా ఈ ఉగాది పండుగ రోజు నుండి మనకి వసంత నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. ఈ వసంత నవరాత్రుల్లో లలితాదేవి అమ్మవారిని అయితే పూజించాలి. అమ్మవారికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి ఛానల్లో పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. ఈ ఉగాది పూజలో మీరు పసుపు కుంకుమలు ఇంకా పసుపు కొమ్ములు బెల్లం పెడితే అవి ఎప్పుడు తీయాలని మళ్ళీ చాలా మందికి డౌట్ అయితే ఉంటుందండి. అవి మీరు ఈ రోజు సాయంత్రం కానీ లేదు అంటే నెక్స్ట్ డే సోమవారం రోజైనా తీసుకోవచ్చు. పసుపు కుంకుమల్ని మనం దేవుడి పూజకు ఉపయోగించుకోవచ్చండి. పసుపు కొమ్ముల్ని పౌడర్లో చేసి మనం దేవుడి పూజకు ఉపయోగించుకోవచ్చు. లేదంటే ముఖానికి రాసుకోవచ్చు, కాళ్ళకైతే రాసుకోకూడదండి. ఇంక ఈ కొత్త బెల్లాన్ని ఏదైనా స్వీట్ లా చేసుకుని ఇంట్లో వారందరూ కూడా పూజించండి. అంతేనండి. చూసారు కదా ఉగాది పండుగ రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలనేది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.